ఇదిగో ఈ పట్టుకో. Hello friends, good morning. Welcome to my channel, and this is Lokeshwar. So actually we have planned a trip. This trip will be for 3 days, and this is the day 1, and then now time is 6 a.m. right now. So మేము రైట్ నౌ ఇక్కడి నుంచి అయితే మారేడుమల్లి ప్లాన్ చేసాము. అండ్ బట్ దిస్ టైం నేను కంప్లీట్ వ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నాను అబ్బా. అంటే ఐ హ్యావ్ ప్లాన్ సో మెనీ ట్రిప్స్ అని చాలా వాటికి వెళ్ళా కానీ బట్ ఎక్కడో లాస్ట్లో ఎక్కడో మిస్ అయ్యేది. ఐ మీన్ లైక్ ఎందుకు ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేయలేకపోతున్నాను, వై కాంట్ ఐ టేక్ ఎవ్రీథింగ్ టుగెదర్ అని చెప్పి చాలా ఫీల్ అయ్యేవాడిని. సో అందుకు స్పెషల్లీ ఫర్ దాట్ వ్లాగింగ్ పర్పస్ ఓన్లీ ఐ హ్యావ్ టేకెన్ దిస్ గోప్రో యాక్షన్ కెమెరా. అండ్ ఇది కూడా ఒక 2 days అయింది పర్చేస్ చేసి, టు గివ్ ద బెస్ట్ క్వాలిటీ టు ద వ్యూయర్స్ అండ్ టు మై సెల్ఫ్ ఆల్సో. ఇట్ ఈస్ అ ఎక్స్పీరియన్స్ కదా, దాన్ని నేను గ్రాప్ చేద్దాం అనుకున్నాను. And for that I need your support, so try to subscribe my channel and కొంచెం బాగా సపోర్ట్ ఇస్తే I try to make more vlogs. The vlogs will be completely related to traveling, that's it. And ఇంకోటి ఏంటంటే it takes more time to do all this. I mean ఎడిట్ చేయడం, దాని తర్వాత మళ్ళీ పోస్ట్ చేయడం, అవన్నీ చాలా పెద్ద పని. సో నౌ ఇంకా ఇప్పుడు I will go and get ready and I will start the vlog from the beginning. So wait for that and watch it. జస్ట్ నౌ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ అవర్ హోమ్. యాక్చువల్లీ మాది వచ్చేసి ఇక్కడ భవానీపురం, విజయవాడ. సో ఇక్కడి నుంచి మేము ఈరోజు ఇప్పుడు మార్నింగ్ అయితే మారేడుమల్లి అనుకుంటున్నాం, బట్ ఇది కూడా షూర్ కాదు. ఎందుకంటే యూ ఆర్ సీయింగ్ హౌ ద కరోనా ఈజ్ స్ప్రెడింగ్ ఓవర్ ఇట్. సో మ్యాక్సిమం రిస్ట్రిక్షన్ ఉంటే మాత్రం వెనక్కి వచ్చేస్తాం, ముందుకైతే వెళ్ళే ఛాన్సే లేదు. సో చూద్దాం, మనం మనకుండే రూట్ బట్టి, పాసిబిలిటీస్ బట్టి వీ విల్ బి గోయింగ్ దర్. ఓకే, బైక్ తీసుకొని 4 months అవుతుంది. ఫస్ట్ సర్వీస్ అయ్యింది. అండ్ యూ కెన్ సీ ద ట్రిప్ ఆల్సో 2292 అరౌండ్, దాట్స్ ఇట్. చూడాలి, నేనైతే ఫుల్ ట్యాంక్ కొట్టించి ఇది చేశాను, ఐ మీన్ ట్రిప్ రీసెట్ చేశాను. అండ్ ఎండ్ ఆఫ్ ద ట్రిప్ ఎంత అవుతుందో చూడాలి. అండ్ మైలేజ్ టెస్ట్ కూడా చేయాలి ఈసారి. ఇఫ్ పాసిబుల్ నేను ఇన్ బిట్వీన్ మైలేజ్ టెస్ట్ కూడా చూపిస్తాను. ఎందుకంటే అంటే 2-3 members అడిగారు జస్ట్ బ్రో మైలేజ్ ఎంత వస్తుంది ఇది అది అని. కుదిరితే నేను ఒకసారి మైలేజ్ టెస్ట్ చేస్తాను ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటే, ఎందుకంటే ఎలాగో ఫుల్ ట్యాంక్ కొట్టించాం కదా, సో ఇంకా ఈజీ ఉంటుంది. ఇంకా విజయవాడలోనే ఉన్నాం రైట్ నౌ. వీ షుడ్ క్యాచ్ ద హైవే. సో ఇట్ టేక్స్ 15 minutes ఐ థింక్. సో నౌ టైమ్ వాజ్ 6:52. దీస్ గైస్ ఆర్ మై కజిన్స్. మోస్ట్ ఆఫ్ అస్ మనం ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్స్తోనే ఎక్కువ ట్రిప్స్ వెళ్తూ ఉంటాం. బట్ ఈసారి ఏంటంటే మాకు ఇలా కుదిరింది అనమాట, మొత్తం కజిన్స్ ట్రూప్ అంతా వెళ్తున్నాం ఈసారి. ఇట్ ఈస్ గుడ్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం బాగుంటుంది కదా. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ డేంజరస్ థింగ్ ఏంటంటే దట్ టు ఇట్ హ్యాపెండ్ ఇన్ దిస్ కరోనా టైం. బ్రో ఏంటి ఫ్యూయల్ ఉందా, కొట్టించాలని దాంట్లో
ఫ్యూయల్ ఉందా? కొట్టించాలా? అనిల్ది కూడా కొట్టించాలి. ఎక్కడైనా ఒక చోట ఆపుకుందాం. 38 వస్తుందా మైలేజ్? బా బిఎస్ నీదేం BS4 కదా? BS4ఏగా. నిన్నటి వరకు 30 ఇచ్చేదా? ఓకే 80లో ఫాలో అయ్యో. ఓకే వైబ్రేషన్స్ ఏం లేవుగా నీకు? వైబ్రేషన్స్ ఏం లేవా? ఆ ఎదురు బైక్ వచ్చేసి BS6 యాక్చువల్లీ. ఏమైంది? అది బిగించుకున్నావనిలే. యూజ్ అయిపోయిందా? నీది లూజ్ ఉందా? ఇప్పుడు బిగించుకున్నా. నీది పర్లేదా? నీది ఉన్నప్పుడు తెలిసింది. ఇది కూడా లూజ్ ఉంది. మొత్తం తీసి బిగించుకోవాలి ఇప్పుడు మనం. ఐ థింక్ ఇది కొంచెం లూజ్ చేసి అబ్బా లోపల కొట్టి ఆడు సరిగ్గా ఫిట్ చేయలేదు అబ్బా. దెన్ వెయిట్ డిడ్ యూ? रुको जरा रुको, संभाल करो. I think you have to keep this one. They stopped here for breakfast actually, so we should have here since. బండి బాగా హెవీ లుక్ వస్తుంది. ప్యాన్ వేసి ఇస్తే హెవీ లిక్ వచ్చి టాప్ బాక్స్ కూడా ఇచ్చారు. సో అప్పుడు స్విగ్గీ డెలివరీలు వేస్తారు అనమాట. మనోడు వచ్చి ఇంటికి వచ్చి టాప్ బాక్స్ పిజ్జాలు బిర్యానీలు పెట్టి మరీ అంత చీప్ చేయమాకండి అబ్బా. స్విగ్గీ డెలివరీ లాగా పర్లేదు, అలాగే సెట్ అవుతుంది. ఇదిగో చూడు, GoPro స్టాప్ రికార్డింగ్ అక్కడ పెట్టాం. ఆగదుగా. GoPro స్టాప్ రికార్డింగ్ మీరు ఎన్ని చేసినా ఆగదు. GoPro స్టాప్ రికార్డింగ్. GoPro స్టాప్ రికార్డింగ్. యాక్చువల్లీ మారేడుమల్లి ఇక్కడ నుంచి మనం చూస్తే మారేడుమల్లి డైరెక్షన్స్ మేము రైట్ నో ఏలూరు దాటేసి ఐ థింక్ సో భీమడోల్ కూడా దాటేశాను. భీమడోల్ దాటి ఒక 10 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాం. బట్ వీళ్ళు వెనకాలే ఉన్నారు మా కజిన్స్. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ భీమడోల్ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్దాం అంటున్నారు, ఆర్ ఎల్స్ ఇక్కడ ఎక్కడైనా లెఫ్ట్ తీసుకోమంటున్నారు. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఈ రూట్ ఏదైతే ఉందో ఇది కొంచెం అంత బాగోదు. బట్ ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ ఈ స్ట్రైట్ రూట్, ఐ మీన్ వయా తాడేపల్లిగూడెం, నిడదవోల్, ఈ రూట్ అయితే విశాఖపట్నం హైవే కదా. సో దిస్ ఈజ్ ఫార్ బెటర్ ఫ్రమ్ దాట్. సో ఐఎమ్ సేయింగ్ దెమ్ టు కమ్ ఇన్ దిస్ రూట్ ఓన్లీ. సో ఆఫ్టర్ కమింగ్ టు రాజమండ్రి లెఫ్ట్ తీసుకోవాలి, ఇటు పోవాలి. యూ కెన్ సీ హియర్. సో వస్తున్నారు వాళ్ళు. సో వీ హ్యావ్ టు వెయిట్ హియర్. ఈలోపు ఒక టైమ్ ల్యాప్స్ వీడియో ఒకటి తీసుకుంటే సరిపోద్దాము. యా స్టార్ట్ రికార్డింగ్. GoPro టర్న్ ఆఫ్. GoPro టర్న్ ఆఫ్. GoPro టర్న్ ఆఫ్. నువ్వు ఎన్ని టర్న్ ఆఫ్లు అన్నది అవును. అయ్యా ట్యాన్ అయ్యా.
హెవీ ఉంది ఈరోజు. సన్ను మాత్రం అసలు ఇంకెందుకు ఆ బురదలో నీళ్ళు పడి మీ మీద పడుతుంది. మరి నెక్స్ట్ నేను నా కెమెరా ఆఫ్ చేసేసుకుంటా. మొత్తానికి మేము ఇప్పుడు ఫైనల్లీ రీచ్ చేసాం రాజమండ్రి బైపాస్ ఎగ్జిమ్స్. ఇక్కడ ఫుడ్ అవైలబిలిటీ అయితే ఎక్కువ హోటల్స్ అవైలబుల్ లేవు. సో ఇక్కడ సర్చ్ చేస్తే ఫైనల్లీ దిస్ బేక్వే అని చెప్పి ఒక రెస్టో దొరికింది. ఇంక ఇక్కడే తినేసిన తర్వాత వీఆర్ ప్లానింగ్ టు ఇంకా డైరెక్ట్గా మారేడుమల్లి ఒకే స్ట్రెచ్లో కొట్టడానికి చూస్తున్నాం. సో ఇంకో బ్యాచ్ ఏమో ఎదురు ఎతకడానికి వెళ్ళారు వేరే హోటల్స్ ఏమైనా ఉన్నాయేమో అని. ఇంకా అందుకే మాకు మాత్రం ఇది దొరికితే ఇక్కడ ఆగిపోయాం. సో వాళ్ళకి కాల్ చేసి పిలిచాము, వస్తున్నారు వాళ్ళు కూడా. అయ్యో వస్తున్నారు ఇక్కడ ఇటే. బ్రో ఏంటి ఎండలా ఉంది? చల్లగా ఉందా? ఈ బ్యాగ్ తీద్దామా? ఇది ఇక్కడే ఉంచేనా? ఇది అవసరం లేదు కదా? అది అవసరం లేదు కదా. హెల్మెట్ తెచ్చేసా. ఏమంటావు? ఇంటికి వెళ్ళిపోదా? ఇంత దూరం వచ్చింది అది ఇంటికి వెళ్ళిపోదా అంటే. లెట్ మీ సీ ద మెనూ ఫస్ట్. What did we order? We just ordered the bill. Directly just ordered the bill. That's it. Acha, I got the seat. I will come and take you. What do you I will say? come and take you. Somehow Then first one will be the you. Yeah. See this one. Yeah. ఏంటి బ్రో ఇక్కడికి వచ్చి కూడా వర్క్ నువ్వు? We came for a trip actually, you know. Yeah. I understand. Then what did we do in the morning, like around 11 o'clock? Why did we stop? why did we stop? Why? From whom did we get a call? Your office was like next call. So but still you have to No. you have to say excuses to them, not for us. In the trip also he was behaving like he was catching a laptop and he is doing his work. This is just for 5 minutes. This is not at all fair. This is not at all fair. This is just for In the 5 meanwhile, minutes, right? we will see. He was saying like 5 minutes. I will say you later whether it happened with 5 minutes or else. Yeah. Okay, we will see. Let's see. What about you? You are also doing your work. Let's see. No, just let's see. Let's see. Only after 5 minutes. No, let's after 5 minutes. ఓకే దెన్ అంతే. ఇలాగే ఉంటుంది వీళ్ళు అన్నయ్యలతో ఇలా వస్తే ట్రిప్పులకి ఇలాగే ఉంటాయి. ఇదిగో మనం చెప్పిన మాట వినరు. 5 నిమిషాలు అడిగితే 5 నిమిషాలు ఇదిగో నిజంగా హాస్టల్కి ఈ మాటలు ఏంటంటే బెదిరింపు మాటలు. బ్రో ఏంటి హోటల్ ఎలా ఉంది ఇక్కడ? నైస్ ప్లేస్. యాక్చువల్లీ కోవిడ్ టైంలో ఇలాంటి రెస్టారెంట్ దొరకడం 100 times బెటర్. అసలు మొత్తం తిరుగుతూ వచ్చాం రాజమండ్రిలో ఎక్కడో చోట తిందామని స్టార్ట్ చేసాం. ఫస్ట్ బెటర్ అది కాదు, జనాలు లేకపోవటం బెటర్ థింగ్ yesterday's food. Definitely. Nothing like here, we won't get that. We don't know fresh actually. We don't know that. No, but I think you can see here no one is there. We feel somewhat pleasant now. No, And somewhat actually- safe actually. Somewhat safe too. And see, there are 2 other guys who are sitting there like they want social distancing. Say hi to the viewers. Hi. That Baddu too. Actually last time we both and that one of my brother, his name is Praveen, wearing black t-shirt, no? We 3 came. Your own brother. Yeah, that's what he was my own brother and he was my cousin and all of them are my cousins actually. And last time we both also came to Maredmalli. ఎప్పుడు వచ్చాము మనం? ఎప్పుడు ఏ డేట్స్లో వచ్చాం? ఎగ్జాక్ట్ ఐడియా ఉందా? డిసెంబర్లో వచ్చాము మేము లాస్ట్ టైము. అప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ స్కూల్ అప్పుడు. అండ్ లాస్ట్ టైం మేము నైట్ జర్నీ చేసి వచ్చాము. సో ఏమైందంటే ఫస్ట్ ఏ ఊరు వెళ్ళాం మనం? ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాం? యానం అనుకున్నాం. ట్రిప్పు ఎక్కడికి వెళ్ళిపోదామని చెప్పి యానం వెళ్ళాం. అక్కడ ఏం లేదని అర్థమై చెప్పి తర్వాత మళ్ళీ మారేడుమల్లి వచ్చాం. బట్ మారేడుమల్లి వచ్చేసరికి ఏమైందంటే నైట్ అరౌండ్ 10 అయిపోయింది. అసలు హోటల్స్కి అయితే మామూలు ఇబ్బంది పడలేదు. ఇంకా ఎక్కడ అడిగినా సరే దేవర్ ఛార్జింగ్ లైక్ ఫర్ 2 persons దేవర్ ఛార్జింగ్ లైక్ 4000. అండ్ అప్పుడు 4 members వచ్చాం. ఓన్లీ వీ ఆర్ట్స్ ఫర్ ద నైట్ ఓన్లీ 6 hours అడిగాం మేము.
మేము 11కి వెళ్ళాము, మార్నింగ్ 5 కల్లా మేము చెక్అవుట్ చేస్తామంటే దేవర్ ఛార్జింగ్ లైక్ 4000, దట్ టు టెంట్ ఇస్తారంట, నాట్ ఎట్ ఆల్ ఏ రూమ్. సో ఏం చేసామంటే మొత్తానికి అక్కడ ఇక్కడ సర్చ్ చేసి ఫైనల్లీ వీ ఫౌండ్ ఏ రూమ్. అది ఎప్పుడు డిసెంబర్లో, బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో లిటరల్లీ నో వన్ నోస్, బట్ హోప్ సో. ఒక అడ్వెంచర్ అనుకొని చెప్పి స్టార్ట్ అయిపోయాం. ఐ థింక్ ఓకే, లెట్ మీ ఫినిష్ అవర్ లంచ్. ఇప్పుడే లంచ్ వస్తుంది, దెన్ విల్ టాక్ లేటర్. ఓకే, బాయ్. హలో గైస్, ఇందాక అక్కడ మొత్తం లంచ్ అంతా తిన్నాం అయిపోయింది, అండ్ మళ్ళీ మారేడుమల్లి రూట్ టచ్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు. సో సింగిల్ స్ట్రెచ్లో అనుకుంటున్నాం, బట్ ఈ బిట్వీన్ మధ్యలో ఫొటోస్ దిగడం, నెక్స్ట్ టైం ర్యాప్ అవుట్ మళ్ళీ తీద్దాం అనుకుంటున్నాను. సో అవన్నీ ఉంటాయి. అండ్ హోప్ సో, నాకు తెలిసి ఇలాగే ఇంతే స్లోగా కనుక వెళ్తే ఈవినింగ్ 5 అయిపోద్ది, ఖచ్చితంగా ఈవినింగ్ 5 అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడి నుంచి అరౌండ్ 85 కిలోమీటర్స్ ఉంది, దాంట్లో ఒక 50 to 60 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ వచ్చింది. సో ఖచ్చితంగా ఎలా కాదనుకున్నా మినిమమ్ ఇట్ విల్ టేక్ 2 hours to go there. ఈ బండ్లు ఎక్కడ పెట్టండి. ఆ కింద దూకేయడమే అదిగో. రే వద్దులే, ఆడెందుకులే, నువ్వు వెళ్ళి సాయి ఆడికి కనుక్కో, అరువు వాళ్ళు ఎక్కడి నుంచి సాయి. బానే ఉంది అది. ఏమన్నాడు? భయ్యా వస్తున్నాడు. రోప్వే కట్టుకుని అరే అట్టించి స్ట్రైట్కి వెళ్ళి అక్కడ దింపుతాడు వాడు. లాస్ట్ టైం కూడా ఇక్కడ ఆగే గుర్తుందా మనం, మేము ఇద్దరం వెళ్ళాం. మనోజ్ వద్దులే, ఇదిగో ఇది పట్టుకో. పట్టుకో.
వద్దా? గోప్రో బాబు ఇప్పుడు గోప్రో చూడండి. ఏం అవదులే. అయ్యా మన వెయిట్ కాగిద్దా ఆగదు. అదే గుర్తుంది. లాస్ట్ టైమే ఊగుతుంది కదా ఎక్కువ, ఈసారి పర్లేదు. So finally we got this hotel, resorts, Bird's Nest Resorts and Tourism. I think ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది మారేడుమల్లికి. బట్ మారేడుమల్లి కంప్లీట్ లాక్డౌన్ అంట. రాగురు. హాయ్ ఎవ్రీవన్. సో మొత్తానికి ఈ బర్డ్స్ నెస్ట్ ఒక రిసార్ట్ ఉంది ఇక్కడే మారేడుమల్లిలో, దానికి వచ్చాము. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 7:26 అయింది. రావడం అయితే 5:30 వచ్చేసాం, కానీ వచ్చిన తర్వాత ఏం చేసామంటే ఫ్రెష్ అప్ అవ్వడం. అండ్ ఫుడ్ ఏమో అవైలబిలిటీ లేదు. ఫుడ్కి మళ్ళీ సెపరేట్ వేరే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వండిస్తే ఇదంతా ప్రొసీజర్ జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇది యాక్చువల్లీ మారేడుమల్లి నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరం. యాక్చువల్లీ ఇది 20 కిలోమీటర్స్. వెయిట్ ఒకసారి బైక్ లైట్ అయినా ఆన్ చేస్తా, అట్లీస్ట్ బైక్ లైట్ అయినా సరే. అండ్ వన్ మోర్ థింగ్, ఐ హ్యావ్ నాట్ షోన్ మై లైట్స్, ఫాగ్ లైట్స్ పెట్టించాను కదా బండికి. ఫస్ట్ ఐ విల్ స్విచ్ ఆన్ ద బైక్. దిస్ ఇస్ ద నార్మల్ లైట్ విచ్ ఈస్ గివెన్ బై RE, యూ కెన్ సీ. అండ్ ఐ హ్యావ్ ఇన్స్టాల్డ్ సమ్ ఫాగ్ లైట్స్. ఒక్కసారి దాన్ని కూడా విజిబిలిటీ చూడండి. యా, దిస్ ఇస్ కొంచెం అంటే నచ్చి చూశాను, బాగుంది కదా. సో అందుకు ఈ ఫాగ్ లైట్స్ వేయించాను, నిన్నే వేయించాను. ఇది కూడా వ్యూ కంప్లీట్లీ బాగా అనిపిస్తుంది, క్లారిటీ చాలా ఉంది. అండ్ యూ కెన్ సీ ఈవెన్ ఆ చివర కార్నర్ వరకు కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తానంటే, యా ఇప్పుడు ఏంటంటే ఆ ఫుడ్కి మళ్ళీ వీ హ్యావ్ టు గో మారేడుమల్లి. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్స్ రమ్మన్నారు వాళ్ళు. సో అక్కడికి వెళ్ళి ఫుడ్ తీసుకోవాలి. వాళ్ళు చేయలేదండి, మీకే ఫోన్ చేస్తే చేసాం. అవునా? మీరు నాకు ఫోన్ చేస్తారు, మేము ఎత్తుతున్నాం. కట్ అవ్వట్లేదు. చికెన్ బిర్యానీ. And you can smell it. How can they smell it, bro? We smell it, they can smell it. బాగా నేనా మనీ And after taking this, we will directly go to the hotel and this day will be completed. That's it. No other things today. Only just eating and sleeping. That's it for today. That's it. Only after taking this, we directly go to the hotel and we will eat and we will sleep. Or nothing else is there for today's schedule. మరి ఆ తర్వాత ఏముంది? నువ్వు పబ్జీ ఆడుకో. అవును. ఈ ముందు పెట్టడం కుదరదు, వెనకాల నేను అలా పట్టుకోను. ఇవి పట్టుకోవాలి. ఈ ఎలాగ ఆగుతాయి? ఇచ్చాను కూర్చో, వెనకాల కూర్చో. ఆ షేర్ వేస్తున్నా చూడు. తిప్పు, బండి తిప్పు. ఎక్కరా, పర్లే ఎక్కరా. ఎక్కేనా? ఇది మయంగా పెట్టుకోమ్మా. వీటి కూడా మీకు కాలే పని ఏమన్నా, ఇది పర్వాలేదు. కాలట్లేదు. 4 డబ్బాలు ఇవి. 4 అవుతాయి. ఫైనల్లీ తీసుకున్నాం. ఇప్పుడు ఆయన కొంచెం వేడిగా చేసి మరీ కూర్చోబెట్టి మరీ ఇచ్చారు ఆయన. ఇంక ఇక్కడ తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. వీళ్ళేమో మా కజిన్స్ ఏమో కాల్ చేసి సాగొడుతున్నారు, అరే తొందర రమ్మని. థ్యాంక్స్ అండి. రేపు అవసరమైతే మేము కాల్ చేస్తామండి. పట్టుకో, ఇది పట్టుకో. ఎక్కడబ్బా? అరే ఇక్కడ ఆగవరా ముందు. ఈ మధ్యలో పెట్టే, మధ్యలో పెట్టే, ఇద్దరు మధ్యలో పెట్టే.